ఇరాక్ వర్సెస్ అమెరికా అసలు గొడవ ఏంటి? నిజమేమిటి? ప్రపంచంలో అత్యంత వివాదాస్పద యుద్ధాల్లో ఒకటి ఇరాక్ అమెరికా యుద్ధం. అమెరికా నిజంగా ఉగ్రవాదాన్ని ఆపడానికి దాడి చేసిందా? లేక చమురు కోసం యుద్ధం చేసిందా? ఈ వీడియోలో అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం. ఇరాక్ ప్రపంచంలో పెద్ద చమురు నిల్వలున్న దేశం. మధ్యప్రాచ్యంలో ఎవరు ప్రభావం చూపుతారో వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలరు. అమెరికా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలనుకుంది. ఇది మొదటి నేపథ్యం. 1990లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ కువైట్పై దాడి చేశాడు. దీంతో అమెరికా నేతృత్వంలో కూటమి యుద్ధం చేసింది. దాన్ని గల్ఫ్ వార్ అంటారు. ఇక్కడి నుంచి శత్రుత్వం మొదలైంది. 2003లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ఇరాక్ వద్ద మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ ఉన్నాయని ప్రకటించాడు. అమెరికా దాడి చేసింది. దీన్ని ఇరాక్ వార్ అంటారు. కానీ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఆ ఆయుధాలు తర్వాత కనబడలేదు. సద్దాంను పట్టుకుని మరణదండన విధించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తెచ్చుకుంది. యుద్ధం తర్వాత ఇరాక్ అస్థిరంగా మారింది. ఈసిస్ అనే తీవ్రవాద సంస్థ పెరిగింది. అమెరికా మళ్లీ జోక్యం చేసుకుంది. ఇరాక్లో ఇరాన్ ప్రభావం పెరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య పోటీ కూడా ఇరాక్ నేలపై కనిపిస్తుంది. అమెరికా చెప్పింది సెక్యూరిటీ టెర్రరిజం కంట్రోల్. విమర్శకులు చెప్తారు ఆల్ పవర్ పాలిటిక్స్. నిజం. రెండు అంశాలు కలిసి ఉండొచ్చు.